रामनीलमेघश्याम कोदण्ड राम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम. గౌరీ కళ్యాణం జరిపించిన తర్వాతే సీతా కళ్యాణం. నమ శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతః జయమంగళం. అయోధ్యకి తరలి వచ్చారు దశరథ మహారాజు పుత్రవధూ సమేతంగా. పుత్రవధూ అంటే కోడలు, పుత్రులు కోడళ్లతో తరలి వచ్చారు అయోధ్యకి. ఏమిటండి అయోధ్య? సప్తపురములలో ఒకటి విశేషం. అయోధ్య అంటే అకారం కదా, ఆతో ప్రారంభం. అయోధ్య, మథుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి, ఈ 7 మోక్షపురములు. అయితే ఎప్పుడు ఇవి మోక్షాన్ని ఇస్తాయి? వాటి యొక్క తాత్పర్యం, తత్వం తెలుసుకుంటే మోక్షాన్ని ఇస్తాయి. ఎక్కడైనా తత్వం తెలిసిన వారికే ముక్తి, లేకపోతే లేదని స్పష్టంగా శాస్త్రం చెబుతున్నది. జ్ఞానం కలిగించుకోవాలి. అందువల్ల ఆ జ్ఞానం ఎట్లా కలుగుతుంది? కలిలో భగవన్నామం. ఇంకేమి చెయ్యండి, చేయకపోండి. కుర్యాదన్యత్ నవా కుర్యాత్ అని కూడా ఉంది మాట. నవా చేసినా చేయకపోయినా మిగతావి నామజపం. ఎంత సులభం అండి! మీరు చేసినటువంటి ఇప్పటి వరకు జీవితంలో చేసిన నామ జపానికి ఫలమే ఈ రామచరిత మానస శ్రవణం. ఆ నామ జపానికి ఇది మహత్తరమైన ఫలం. లేకపోతే మేము అనుకున్నామండి ఇంత చిన్న కుగ్రామానికి వచ్చి ఇలా చెబుతామని. పరమాత్మ యొక్క ప్రచోదన. మీ అందరి మంచి మనసులు, నిష్కపటమైన హృదయాలు భగవంతునికి చాలా ఇష్టం అండి. మంచి మనసు, కల్మషరహితమైన మనసు చాలా భగవంతునికి ఇష్టం. అందువలన అయోధ్య అంటే యుద్ధము లేనిది అని అర్థం. యుద్ధము చేసి కూడా దేనిని ఎవరైనా గెలవలేరో, ఎంతటి మహావీరుడైనా, వీరశూర ప్రతాపవంతుడైనా, భుజబల సంపన్నుడైనా యుద్ధము చేసి దేనిని గెలువజాలడో, గెలవలేడో అది అయోధ్య. యోద్ధుం అశక్య ఇత్య అయోధ్య, అది సంస్కృతం. దాన్ని మీకు తెలుగు చెప్పా. ఏ పట్టణాన్నైనా గెలవచ్చుట భూమి మీద, అయోధ్యని ఎవ్వడూ గెలవలేడు. అది అయోధ్య అంటే. యోద్ధుం అశక్య. అలాంటిది మన అనుభవంలో ఏది? కథారూపంగా అయోధ్య. ఇటీవలి కాలంలోనే 7 నెలల క్రితం పుష్యమాసం జనవరి రామాలయ నిర్మాణం జరిగింది. వందల సంవత్సరాల యుద్ధం తర్వాత ఎంతమంది ప్రాణాలు అర్పించారో బాలరాముని మందిరం కోసం. వేల సంఖ్యలో ప్రాణత్యాగాలు జరిగినాయండి. ఈనాటికి కళ సాకారమైంది. బాలరామ దర్శనం చేస్తున్నా. అలాంటి అయోధ్య
గెలవ శక్యం కానిది, భౌతికంగా ఉంది అయోధ్య. అలాంటిది వేదాంతపరంగా గెలవ శక్యం కానటువంటిది ఏమున్నది మన అనుభవంలో అంటే ఈ శరీరం. ఇది అయోధ్య. దీన్ని గెలవటం చాలా కష్టం. అంటే ఈ పాంచభౌతికమైన సప్తధాతు నిర్మితమైన బుద్భుతప్రాయమైన, ఏ క్షణంలో పడిపోతుందో తెలియదు, ఎట్లా పడిపోతుందో ఎక్కడ పడిపోతుందో తెలియదు, అలాంటిది. కానీ దీని పట్ల మనకు ఎంతో అభిమానం, ఆసక్తి, అహంకారం. ఇదే నేను. ఈ దేహము మీద ఉన్న అహంకారం అండి చాలా కష్టం దాన్ని జయించటం. అంచేత అయోధ్య యుద్ధం చేసిన వశం కానిది అయోధ్య. అయోధ్య అనగా ఈ శరీరం. అక్కడ సప్తపురములు ఆ శ్లోకంలో చెప్పారు. ఈ సప్తపురములు అన్నిటికీ ఈ శరీరం అనే అర్థం. పరిశీలిస్తే, విచారణ జరిపినట్లయితే ఈ దేహాభిమానం జయించడం కష్టం. దేహాభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని ఎత్ర ఎత్ర మనో యాతి తత్ర తత్ర సమాధయ. ఉపనిషత్ మంత్రం ఉంటుంది. ఈ దీని మీ శరీరం మీద ఉన్నటువంటి అభిమానం గనుక పూర్తిగా తొలగిపోతే, ఇది నేను కాదు, దీని మీద నాకు ఆసక్తి ఎందుకు, భ్రాంతి ఎందుకు, మమ అనేది ఎందుకు, ఎంతవరకు అంతవరకు యుక్తాహార విహారస్య. ఆ అభిమానము గళితమైపోతే, జారిపోతే, సంపూర్ణంగా తొలగిపోతే అట్టివానికి అడుగడుగున సమాధి అనుభవం కలుగుతుంది. సమాధి ఆనందం, అడుగడుగున ఆనందం. ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ సమాధి. ఎంత కష్టం సమాధి సుఖం. చూడండి, శరీరము వ్యాధి, ఇది వ్యాధి. దీన్ని జయిస్తే సమాధి. జయించినంత వరకు వ్యాధి, ఏదో ఒక వ్యాధి. సంపూర్ణంగా వ్యాధులు పోవాలి అంటే ఒక్కటే మార్గం, సమాధి. తో మనిషి శరీరం పోయిన తర్వాత గురువులకి వాళ్ళకి సమాధుల్లో ఆ సమాధి కాదు, మనస్సు లయించేటటువంటి సమాధి. అప్పుడు ఎక్కడ అడుగుపెట్టినా కూడా ఆనందం, సమాధి సుఖాన్ని అట్టివాడు అనుభవిస్తాడు. ఉపనిషత్తు చెబుతున్నది. అంచేత అయోధ్య ఇది మథుర. మధుర అంటే చాలా మాధుర్యము కలిగింది, తీయనిది. ఏదండి మన అనుభవంలో నాకు అన్నిటికంటే తీపి నా ఒళ్ళు, నా దేహం, నా శరీరం. దీని మీద ఈగ వాళ్ళనివ్వను. ఎవ్వడు ఏదన్నా అంటే అంతే తాండ్ర పాపారాయుళ్లాగా లేస్తారు. ఎంత మధురమో మాకు నా శరీరం. దీని తర్వాతే ఎవరి శరీరం అయినా, భార్య శరీరం కూడా నా శరీరం మీద ఉన్నంత ప్రేమ ఆవిడ శరీరం మీద ఉండదు. బిడ్డైనా సరే. నేను ముందు. ఇదే మధుర. ఎంత మధురము. మధురాధిపతే అఖిలం మధురం. మాయా తర్వాత ఇది మాయా అంటే హరిద్వారం అని పేరు. చక్కని పేరుండి. ఇది మాయ. మాయా సంసారము తమ్ముడు. మాయ తోలు తిత్తిది తూటులు 9 తుస్సుమనుట ఖాయం, జీవా తెలుసుకో అపాయం. ఇది మాయ. ఇదే హరిద్వారం. మళ్ళీ చిత్రం అది. ఇది ఏ క్షణంలో పోతుందో తెలియదు. అయినా సరే హరి మందిరానికి ఇదే ద్వారం.
ఈ ద్వారం గుండానే హరిమందిరానికి వెళ్ళాలి. శివమందిరానికైనా ఇదే ద్వారం, హరద్వార్. అది హరిద్వారమా లేక హరద్వారమా? ఏది కాకుండా అంటూ ఉంటారు నార్త్ ఇండియాలో. హరిద్వార్ మనకు తెలియదు. అది వాడు హరి అన్నాడో హర. హర అంటే శివుడు, హరి విష్ణువు, హర అంటే శివుడు. హరిద్వారమా హరిద్వారమా? రెండిటికి అదే ద్వారం. ఈ గోల కొందరేమో హరిద్వారం అనే ఒక వర్గం, ఆపోజిట్ వర్గం, విరోధి వర్గము అబ్బే వాళ్ళంతా శివభక్తులు. ఇది హరద్వారం, హరుని యొక్క ద్వారం. మహాత్ములు సాధు సంతులు ఏం చేశారంటే ఒక మధ్య మార్గంగా, పరిష్కారంగా, అది మీ హరిద్వారము కాదు, మీ హరద్వారము కాదు, ఇది గంగాద్వారము అన్నారు. గంగాద్వారం. ఇక్కడ గంగకి ద్వారం ఉండే హరిద్వారం. అంతవరకు కొండల మీద ఉన్న గంగ ఇక్కడ భూమి మీదకి వస్తుంది. అంచేత గంగకి అది ద్వారం ఉన్న. మాయాపురి హరిద్వారం, ఇదే మాయాపురి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, ఇది కాశీ. కాశత ఇది కాశీ. ఇందులో కాష్ అంటే వెలగటం, ప్రకాశించటం, చైతన్యము ఇందు ప్రకాశిస్తోంది. ఆత్మజ్యోతి ప్రకాశిస్తున్నది. అంచేత ఇది కాశీ. కాంచీ, శరీరమే కాంచి, కాంచీపురం. కాంచి అంటే సంస్కృతంలో ఒడ్డాణం. అవంతిక, ఉజ్జయిని. అవంతి అంటే కాపాడేది, రక్షించేది అని అర్థం అండి. అవ అంటే రక్షించటం, అవంతి అనగా రక్షయతి ఇది అవంతి. మనల్ని కాపాడేది, రక్షించేది కూడా ఈ దేహమే, ఇదే అవంతి. అందువల్ల దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి, చివరిదాకా ఆరోగ్యప్రదంగా. ఎందుకని? ఈ దేహమే దేవాలయం కనుక. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అట్లా ఈ దేహమే దేవాలయం. ఉజ్జయిని, అవంతి. అవంతి అంటే ఉజ్జయిని. ఇక్కడ మహాకాళేశ్వరుడు ఉన్నాడు, ఇందులో మహాకాళేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ వాడిని దర్శించాలి. ఇది రక్షించి కాపాడుతుంది. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. ఇప్పుడు ఏ రకమైన ధర్మం జీవితంలో చేసుకోవాలన్నా శరీరం అంటూ ఒకటి ఉంటే కదా నువ్వు ధర్మం చేస్తావు. కళ్ళు కాళ్ళు ఉంటేనే కదా యాత్రలు. భగవద్ దర్శనం చేయాలి, నేత్రాలు కావాలి, ఆలయానికి రావాలి, సత్సంగ సదనానికి రావాలి, కాళ్ళు ఉండాలి. దేహం అంత ముఖ్యం. అంచేత దేహాన్ని సాధ్యమైనంత వరకు కాపాడుకుంటూ ఉండాలి. ఇది లేకపోతే సాధన లేదు. ఆద్యం ఖలు ధర్మ సాధనం ఈ శరీరం. కనుక శాస్త్రం అంటున్నది, దరిద్రం చాలు, ఇంతవరకు ఏడ్చాం ఇక్కడ, ఇంకా ఎప్పుడెప్పుడు మరణం వస్తుందా, చచ్చిపోదామా, అలా అనుకోరాదండి. ఎప్పుడు నిండా 100 ఏళ్ళు బ్రతకవలే అని కోరుకోవాలి. చాలామంది తిట్టుకుంటూ ఉంటారు, నింద, శరీర నింద చేస్తారు. ఎంత పుణ్యం చేసి ఇది సంపాదించుకున్నామండి, ఎంత పుణ్యం చేస్తే వచ్చింది ఇది. కాస్త కూస్తూనే టన్నుల పుణ్యాలు. అందువలన నిండా 100 ఏళ్ళు బ్రతకాలి. జిజీవిషేత్ శతగుం సమాహ. సత్కర్మలు చేస్తూ 100 ఏళ్ళు బ్రతకాలి. అలా అందరూ భావించాలి, అలా అనుకుంటూ ఉండాలి. పరమాత్మ 100 ఏళ్ళు ఇస్తాడు.
ఎందుకంటే మన స్వార్థం కోసం కోరటం లేదుగా, సత్కర్మల కోసం, సాధన కోసం ఈ శరీరం అవసరం. జిజీవిషేత్ శతకం సమాహ. అందువలన ఇదే అవంతిక. ఇక చివరిది ద్వారక. పురి ద్వారవతి చేవ. ద్వారక అంటే ద్వారములు కలది అని అర్థం. ద్వారములు కలది, నవద్వారయుతమైన ఈ శరీరమే ద్వారక. చూడండి, ఆ శ్లోకంలో ఇప్పుడు అన్ని క్షేత్రాలు మనమైపోయాం. ఇది వేదాంతం. మహర్షులు ఏది చెప్పినా అటు భౌతికంగానూ వర్తిస్తుంది, ఇటు ఆధ్యాత్మికంగానూ సరిపోతుంది. శ్లోకాలన్నీ గొప్ప గొప్ప అలా ఉంటాయి. కాన పురి ద్వారవతి చైవ. ద్వారవతి అంటే ద్వారములు కలిగినది. 9 ద్వారాలు కలిగినటువంటి ఈ క్షేత్రం. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చెప్తాడు పరమాత్మ. క్షేత్రం చాపి మాం విద్ధి, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత్. అట్టి సప్తపురులలో అయోధ్య ప్రథమ గణ్యంగా ఉన్నది. ఆ అయోధ్య రామచంద్ర పరమాత్మకి జన్మభూమి అయింది. అందువలన అయోధ్యాకాండలో యుద్ధం అనేది లేదు. రామాయణంలో ఉన్న 7 కాండలలో, సప్తకాండలలో యుద్ధము లేని కాండ అయోధ్య. బాలకాండలో యుద్ధం చూచాం. తాటక వధ, మారీచ సుబాహు, బాణం పట్టాడు రాముడు. అరణ్యకాండ సరే సరి, ఎంతమంది అసుర సంహారమైంది, ఖరదూషణాదులని. కిష్కింధలో కూడా యుద్ధం ఉంది, వాలి సుగ్రీవ యుద్ధం ఉంది. రామచంద్రమూర్తి బాణం వేసి వాలిని సంహరించాడు, యుద్ధం ఉంది. సుందరకాండ పెట్టింది పేరు యుద్ధం. ఆంజనేయ స్వామి ఎంతమందిని చావుగొట్టి చెవులు మూశాడు. యుద్ధం సుందరకాండ. ఇంకా అసలు పేరే యుద్ధకాండ, దానికి కావలసినంత యుద్ధం, పేరే యుద్ధకాండ. లేదు లంకాకాండ, లంకలో రామరావణ యుద్ధం. ఉత్తరకాండలో కూడా యుద్ధ ప్రసంగం ఉంది, కానీ లేనిది ఒక్క అయోధ్యాకాండ. గొప్పది. యుద్ధ నభవతి ఇది అయోధ్య. ఏ కాండలో యుద్ధము ఉండదో అది అయోధ్య. ఈ విధంగా అక్కడ యుద్ధము లేదు, వైరం అంటే శత్రుత్వం, విరోధం, వైరము లేదు, వికారం లేదు, వాసన లేదు, నీ నా అన్న భావన, నీది నాది అన్నటువంటి భావన లేదు, కపటం లేదు, దంభం లేదు, ఇవేమి లేనటువంటి కేవల విశుద్ధ ప్రేమ. యుద్ధకాండ, అయోధ్యాకాండ అలా వర్ణిస్తారు. అయోధ్యాకాండ 3 శ్లోకాలతో ప్రారంభించారు తులసీదాస మహాభక్తుడు. 3 శ్లోకాలు. ఈ 3 శ్లోకాలు ఎలాంటివి అంటే 3 మహామంత్రాలట. 3 శ్లోకాలు చక్కగా తెలుసుకుని నిత్యము చెప్పుకుడు స్తోత్రం చేసుకుంటూ ఉండాలి. అయోధ్యాకాండ ప్రథమ శ్లోకంలో శివపరమాత్మ యొక్క స్తుతి. ఎందుకు శివుణ్ణి స్తోత్రం చేస్తున్నారు అంటే శివుడు కామ విజయం చేశారు గనుక. కామాన్ని జయించాడు శివుడు, మన్మథుడిని దగ్ధం చేసి పరిచాడు. కామ విజయం అట్టి కరుణాకర శంకర. శివస్తుతి. శివస్తుతిలో పరమాత్మ యొక్క జటాజూటం,
ఈ జటాజూటంలో ఎవరున్నారు? గంగమ్మ ఉంది. ఎప్పుడూ ఉంటుంది ఆ గంగ శివుని యొక్క జటాజూటంలో. అయితే ఏం గంగ? గతంలో చెప్పుకుంటున్నాం, ప్రతి మాటలో రెండేసి అర్థాలు, భౌతిక, ఆధ్యాత్మిక. భౌతికంగా గంగమ్మ, జలగంగ, ఆధ్యాత్మికంగా జ్ఞానగంగ. ఇక్కడ జ్ఞానగంగ ఉంటుంది శివునికి. అందువల్లే దక్షుడు ఎన్ని విధాలుగా నిందించినా దూషించినా ఆయన వికారరహితంగా ఉండగలిగాడు. ఇది జ్ఞానగంగ. అంచేత జ్ఞానులకి నిందాస్తుతులు పనిచేయవు. ఏవైనా నిందించుకో, ఇంకా సంతోషిస్తారట. జ్ఞాని తనను నిందిస్తే సంతోషిస్తాడు, పరమానందం. ఎందుకని? స్తోత్రం చేయటానికి ఈ శరీరంలో ఏ మంచి గుణం ఉందని? ఎవరైనా శరీరాన్ని నింద చేస్తుంటే మనం ఆనందించాలే. నేనైనా నా శరీరాన్ని నిందిస్తూ ఉంటా. ఆ పనే మీరు చేశారు. స్తుతి, ఇప్పుడు చూడండి, స్తుతి చేశారనుకోండి, మనల్ని స్తుతి చేసినా వాడు తనని తాను స్తుతి చేసుకున్నట్టే. ఇక్కడ ఏ ఆత్మ అయితే ఉందో ఆ స్తుతి చేసేవాళ్ళలో కూడా అదే ఆత్మ ఉంది. అదే పరస్తుతి అని అనిపిస్తుంది, కానీ అది ఆత్మస్థుతి. తనని తాను స్తుతి చేసుకున్నట్టయితుంది. మనల్ని నిందించారనుకోండి, ఈ నింద వానికి కూడా అప్లై అవుతుంది, అంటుతుంది. ఎందుకని? ఇక్కడ నిందింపబడే ఈ భౌతిక శరీరమే వాడిది కూడా. వాడిది భౌతికమే. అక్కడ పంచభూతాలు, ఇక్కడ పంచభూతాలు, ఇక్కడ సప్తధాతువులు, అక్కడ సప్తధాతువులు. ఎవడైనా నిందిస్తే ఆ నిందవానికి తగులుతుంది వెళ్ళి. ఇప్పుడు గోడకేసి బాల్ కొట్టామనుకోండి, బంతి, అదేమవుతుంది? మళ్ళీ వాపసు రావట్లా, మన దగ్గరికి వస్తుంది. నిందాస్తుతులు కూడా అంతే. అందువలన నమశివాభ్యాం నవయౌవనాభ్యాం, ఆ విధంగా శంకరస్తుతి. తర్వాత రామచంద్ర స్తోత్రం చేశారు శంకర భగవానుడు. మరొక 2వ శ్లోకంలో రాముణ్ణి ఎంత గొప్ప అంటే చూడండి, గొప్ప శ్లోకం. అయోధ్యకాండలో దశరథ మహారాజు వశిష్ఠుల వారిని పంపిస్తాడు రామచంద్రమూర్తి యొక్క భవనానికి. ఏ సమయంలో? సాయంకాల సమయం, సూర్యాస్తమానం అయ్యే సమయం. వర్తమానం పంపిస్తాడు దశరథుడు. ఏమని అంటే, రామా, తెల్లవారితే నీకు పట్టాభిషేకం. మీ నాన్నగారు నిర్ణయించారు, ముహూర్తం పెట్టారు వారే. ఈ ముహూర్తం పెట్టింది వశిష్ఠుల వారు కాదు, అది గ్రహించాలి. దశరథుల వారే, నేను తెల్లవారితే రేపు పుష్య నక్షత్రం, ఈ పుష్యమిలో నేను పట్టాభిషేకం చేసేస్తా అన్నాడు ఆయనే. అలా వశిష్ఠుల వారు, మంచిదే. ఇప్పుడు అడిగితే ముహూర్తం చెప్పాలి, కానీ వారే పెట్టుకుంటే మనకెందుకు? ఎప్పుడు కూడా ఏదన్నా అండి అడిగితేనే చెప్పాలి, లేకపోతే విలువ ఉండదు. నా కస్యచిత్ బ్రూయాత్ నచ అన్యాయేన, నా పృష్ట కస్యచిత్ బ్రూయాత్ నచ అన్యాయేన పృచ్ఛత జానన్నపి మేధావి జడవల్లోక ఆచరేతు. నువ్వు ఎంత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివైనా అడిగితేనే సలహా, చెప్పరాదు. లేకపోతే ఊరికే మౌనంగా ఉండిపోయాడు. ఓహో, అలాగా, సంతోషం. ఆయన చేత కబురు. రామచంద్రుడు అన్నాడు, లేచి నిలబడి పాదాభివందనం చేసి గురువుగారికి, మహానుభావ, ఇంత చిన్న విషయం చెప్పడానికి మీరు శ్రమపడి రావాలా మా దగ్గరికి?
కాకితో కబురు చేస్తే మేమే వచ్చేవాళ్ళం కదా మహానుభావ, ఎందుకు ఇంత మీరు శ్రమపడి వచ్చారన్నారు. ఎన్ని సపర్యలు చేశాడో రాముడు వశిష్ఠుల వారికి. అంత గొప్ప వశిష్ఠ అంటే సప్తఋషులలో ఒకరు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, వశిష్ఠ, యమదగ్ని, గౌతమ, వీరు ఈ కల్పంలో సప్తఋషులు. ఈ కల్పానికే, కల్పం మారిపోతే సప్తఋషులు మారిపోతారు మళ్ళీ. వశిష్ఠుల వారు. ఎందుకు ఆ పేరు వశిష్ఠ? గొప్ప నామం. వశి, వశి అంటే వశంలో ఉంటాం. ఏమిటి వశంలో ఉండటం? ఎవరి యొక్క మనోబుద్ధులు, ఎవరి యొక్క ఇంద్రియాలు వారి వశంలో ఉంటాయో అట్టివాడు వశిష్ఠ. ష్ఠ అంటే ఉంటాం. తిష్టంతి తిష్ఠ సంస్కృతం. మనోబుద్ధులు, ఇంద్రియాణి సర్వాణి యస్య వశే తిష్టంతి స వశిష్ఠ. అంత గొప్పవాడు. అంతటి మహానుభావుడు సూర్యవంశానికి పురోహితుడండి. వారి యొక్క మనసు వారికి లొంగి లోబడి ఉంటుంది. మనసు, వారి ఇంద్రియాలు ఆయన ఎలా చెబితే ఆ ఇంద్రియాలు అలా నడుచుకుంటాయి. అట్టివాడు వశిష్ఠ. ఎవరైనా సరే మనోబుద్ధులని ఇంద్రియాలని వశపరుచుకొని గనక ఉన్నట్లయితే వారు వశిష్ఠులే. అందువలన మహర్షుల పేర్లన్నీ అలా ఉంటాయి. చాలా ఆనందపడ్డాడు గురువుగారు తన భవనానికి వచ్చినందుకు. అయితే రామ, మీ నాన్నగారు ఇలా నిర్ణయించారు, రేపు కళ్యాణంట నీకు పట్టాభిషేకం, నువ్వు సింహాసనం మీద కూర్చోబోతున్నావు అంటే ఏమీ ఆయన ముఖంలో మార్పు లేదండి. ఇతరులైతే ఎగిరికి ఎంతయ్యారా, పొంగిపోరా, చీఫ్ మినిస్టర్ పదవి, ప్రైమ్ మినిస్టర్ పదవి, ఎంత కొట్టుకుతొస్తారండి పదవుల కోసం. పదవీ దాహం అంటారు. పదవీ దాహం. ఈ మెల్లగా ఈ పదవీ దాహము పెదవీ దాహంగా మారుతుంది. అనేక మంది రాజకీయ నాయకుల జీవితాలన్నీ అట్ట ముదృష్టంగా వచ్చినాయి ఇవాళ. ఎన్ని స్కాములో, ఎన్ని కేసులో, క్రైమ్. అందువల్ల ఎక్కడ దశరథుడు, ఎక్కడ వశిష్ఠ మహర్షి. రామచంద్రుడు పట్టాభిషేకం అయ్యా అంటే ఓహో అలాగా అంతే. చూడండి, కథ అడ్డం తిరిగింది. తెల్లవారేపటికల్లా మారిపోయింది. పట్టాభిషేకం అనుకున్న రాముడు అరణ్యాలకు బయలుదేరి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు రామతత్వము ఏమిటి దీనిలో గ్రహించాలి. అందుకు కథ. పట్టాభిషేక మహోత్సవం అంటే ఈయన గారు పొంగింది లేదు. అరణ్యవాసము అంటే కృంగినది లేదు. అది రాముడంటే. అట్లా మనలో ఎవరైనా ఉండగలిగితే జీవితంలో పొంగు కుంగులు వస్తాయి అందరికీ. లాభ నష్టాలు ఉంటాయి, సుఖదుఖాలు ఉంటాయి, హాని వృద్ధులు ఉంటాయి, జయ అపజయాలు ఉంటాయి, కీర్తి అపకీర్తులు ఉంటాయి. అయినప్పటికీ ఎవరు అప్రభావితంగా ఉండగలరో, వాటి యొక్క ప్రభావం తమ మీద పడనీయకుండా ఉండగలరో అట్టి వారందరూ రాముళ్ళే. అదండి కథ. అందుకు శ్రవణం చేయాలి. చక్కని శ్లోకం, 2వ శ్లోకం ఈ భావాన్ని అందించారు తులసీదాస్. ప్రసన్నతాం యానగతాభిషేకతః
తథా న మమ్లే వనవాస దుఃఖత ముఖాంబుజశ్రీ రఘునందనస్య మే సదా అస్తు సా మంజుల మంగళప్రదా. గొప్ప శ్లోకం. రఘునందనుని యొక్క, రామచంద్రుని యొక్క ముఖ అంబుజశ్రీ, ముఖ కమలము యొక్క